హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మీకు చూపిస్తాను. పొన్నూరు వచ్చేసి గుంటూరుకి 29 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఎందుకంటే ఇది సింగిల్ గ్రానైట్‌తో మొత్తం ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చెక్కారు. ఇది చిలకలూరిపేట దగ్గర ఎడ్లపాడు అనే విలేజ్‌లో ఒకే ఒక్క గ్రానైట్‌తో మొత్తం స్వామివారిని చెక్కారు. బ్లాక్ గ్రానైట్‌తో అది కూడా. టెంపుల్‌లో 24 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనం చూడొచ్చు. చాలా అరుదుగా ఇంత హైట్‌లో మనం గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చూస్తాము. అదొచ్చేసి పొన్నూరులోనే ఉంది. ఈ టెంపుల్ 1969లో నిర్మించారు. అప్పట్లోనే ఇంత పెద్ద టెంపుల్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా హనుమాన్ జయంతికి ఇక్కడ విశేషంగా రాముల వారి కళ్యాణం అనేది జరిపిస్తారు. డెఫినెట్గా హనుమాన్ జయంతికి మనం పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది దర్శించుకోవాలి. ఇక్కడ వీరాంజనేయ స్వామిగా మనకి స్వామివారు దర్శనం అనేది ఇస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ 8:30 వరకు టెంపుల్ అనేది ఉంటుంది నైట్. ఏదన్నా విశేష పర్వదినాలు కానీ లేకపోతే పండగలప్పుడు కానీ టైమింగ్స్ అనేవి మారుతాయి. 9:30, 10 వరకు కూడా పండగలప్పుడు మనకి ఓపెన్ చేసి ఉంచుతారు. బయట అయితే గర్భగుడికి బయటనే ఇలా స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడే కళ్యాణం అనేది జరుగుతుంది స్వామివారికి. మామూలుగా అయితే టికెట్ ఏమి ఉండదు దర్శనానికి. మనం ప్రత్యేకంగా రష్ ఎక్కువ ఉన్నప్పుడు క్యూ లైన్లో వెళ్ళాలంటే 10 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. మనం అక్కడ టికెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ ప్రిమిసెస్లోనే శివాలయం కూడా ఉంటుంది మనకి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఆకు పూజ అనేది చాలా విశేషంగా చేస్తారు. స్వామివారు 24 ఫీట్లు ఉన్నా కానీ వడమాల, తమలపాకుల మాల అనేది స్వామివారికి అలంకరిస్తారు. ఇప్పుడు విశేష పర్వదినం కాబట్టి, హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా ఫ్లవర్స్, ఫ్రూట్స్తో కూడా స్వామివారికి అలంకారం అనేది చేశారు. చాలా బాగుంటుంది చూడటానికైతే. అంత ఎత్తు స్వామివారికి నిండుగా అలంకారం అనేది చేశారు. మనమైతే చూడొచ్చు స్వామివారిని. 2 కళ్ళు అయితే సరిపోవు. ఎప్పుడైనా సరే మీరు పొన్నూరు సైడ్ కనుక వెళ్తే డెఫినెట్గా ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోండి. ఇదైతే ఎదురుగా స్వామివారి కళ్యాణం అనేది చేస్తున్నారు. ఎదురుగానే స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు మనకి స్వామివారి కళ్యాణం చూడటానికి. స్వామివారి కళ్యాణం వచ్చేసి సాయంకాలం పూట నిర్వహిస్తారు. ఎవరైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు, వివాహం లేట్ అవుతుంది అనుకునేవారు స్వామివారి కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలను తీసుకొని మనం గనక ఉపయోగించుకుంటే, పెద్దల చేత వాటితో మనం ఆశీర్వాదం గనక తీసుకుంటే కళ్యాణం అనేది త్వరగా అవుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే స్వామివారి రాములవారి కళ్యాణంలో ఉన్న తలంబ్రాలకు అంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకా శివాలయం కూడా ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్. ఇంతేకాకుండా పొన్నూరులో భావనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి గుడికి చాలా దగ్గరలో ఉంటుంది. ఎవరైనా సరే ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత భావనారాయణ స్వామి గుడికి కూడా వెళ్ళండి. అక్కమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది పొన్నూరులోనే. అది కూడా ఒకసారి దర్శనం అనేది చేసుకోండి. మీకు మరిన్ని టెంపుల్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.